హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మాట తూలనంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే తులా రాశి వారు తమ మాతృవర్గ బంధువులతో వివాదాలు కలిగే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు తులారాశి వారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆదాయ మార్గాలు మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఒకటి మీకు ఊరటను కలిగిస్తుంది. ఇక తులారాశి విద్యార్థులకు చూసుకుంటే విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఉద్యోగం మార్పునకు మంచి సమయం కాదని చెప్పవచ్చు. కార్మికులకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తొందరపాటు నిర్ణయాలు ఈరోజు పనికిరావు. అలాగే అవమానాలను అపవాదులను మోయవలసి వస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. కుటుంబ సభ్యులతో మాట తీరుతో నొప్పించకండి. ఇక ఆర్థిక విషయాలలోనూ జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు భాగస్తులతో కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆస్తి పంపకాల్లోనూ కూడా ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి, విదేశీయానం చేయకండి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ధనాదాయం సరిపోనందువలన కొత్త రుణాలు అయితే చేస్తారు. కొత్త రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నవి. ఇంటా బయట సమస్యలు తప్పకపోవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు కలుగుతాయి. ఇక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొత్త మార్పుల వలన ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. కళాకారులకు కొత్త వివాదాలు చుట్టుముడతాయి. విద్యార్థులకు పరీక్ష కాలమని చెప్పవచ్చు. తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.